అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందన్నారు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ ప్రజలకు కావలసిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. రాయలసీమ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందంటున్న పరిటాల శ్రీరామ్తో మా కరస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. అనంతపురం సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభ సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. మనతో పాటు పరిటాల శ్రీరామ్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. శ్రీరామ్ గారు చెప్పండి, ఈరోజు యువకులకే పెద్దపీట వేసినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు మీ ప్రాంతంలో ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం పట్ల మీరేమంటారు? మొత్తం అనంతపురం జిల్లా అంతా చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు సూపర్ 6 అని చెప్పి పథకాలు పెట్టి అవన్నింటినీ పూర్తి స్థాయిలో అమలు చేయడం అంటే దేశవ్యాప్తంగా మనం ఇంతవరకు ఎక్కడ చూసుకున్నా ఏ రాజకీయ పార్టీ కూడా ఇచ్చిన హామీలు ఇంత త్వరతన ఇంప్లిమెంట్ చేయడము, దాంట్లోనూ శాచురేషన్ లెవెల్స్కి తీసుకురావడం అనేది చాలా మనం చూస్తే చాలా అరుదుగా కనపడుతుంది. అందులో అనంతపురం జిల్లా ముఖ్యంగా మన రాష్ట్రంలో జరిగింది. ముఖ్యంగా ఆ ఆనందాన్ని మా అనంతపురం జిల్లాతో పంచుకోవడం అనేది అనంతపురం జిల్లా శ్రేణులందరూ కూడా చాలా హ్యాపీగా ఇదవుతున్నారు. ఎందుకంటే గత జరిగిన ఎన్నికల్లో కూడా 14 మేము ఖచ్చితంగా చేసాం ఛాలెంజ్ తీసుకొని మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, కుటుంబ ప్రభుత్వానికి మద్దతుగా నిలబడడం జరిగింది. మరి అది ఈరోజు ఇంత సక్సెస్ మీట్ని జరుపుకోవడం, అది మా మధ్య జరుపుకోవడాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారిగా 3 పార్టీలు ఏకమయ్యి మన రాయలసీమకు సంబంధించినట్టు మీ ప్రాంతంలో పెడుతున్నారు. అసలు ఏంటి, ఎలా అనిపిస్తుంది మీకు? ఖచ్చితంగా అండి, ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే రాయలసీమ లాంటి కొంచెం వెనుకబడిన ప్రాంతాల్లో ఈ పథకాలు ఒక ఎఫెక్ట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక చేంజ్ అని, ఒక డిఫరెన్స్ అనేది ప్రతి ఫ్యామిలీలోనూ కనిపించే ప్రయత్నం అంటే కనిపిస్తుంది. సో కాబట్టి చాలామంది యాక్చువల్లీ హ్యాపీగా ఉన్నారు దీని మీద. అండ్ రెండోది, ఇప్పుడు మనం అనంతపురం జిల్లా చూసుకున్నా కానీ గతంలో కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేయడము, రైతాంగాన్ని ఎక్కడ వెనకబడుకోకుండా రైతాంగాన్ని ప్లస్ యువతను కియా ఫ్యాక్టరీ లాంటి పరిశ్రమలు తీసుకొని వచ్చి ఈ రకంగా అన్ని రకాలుగాను సపోర్ట్ చేసుకుంటూ అనంతపురం జిల్లాను ముందుకు నడిపించడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకమైన అభిమానం అనంతపురం జిల్లా మీద ఉంది. ఎందుకంటే పెద్ద ఆయన్ని ఇక్కడే మేము గెలిపించుకోవడము, మరి చంద్రబాబు నాయుడు గారికి పూర్తి మద్దతుగా నిలబడ్డము, మరీ బాలయ్యని మా అన్నను కూడా ఆయన నాయకత్వంలో జిల్లా నడవడం అనేది కూడా చాలా హ్యాపీగా ఇది ఉంటారు. సో మా దగ్గర పెట్టడము, మా దగ్గరికి కలిసి రావడం అనేది ఇక్కడ ప్రజలు హ్యాపీగా ఉన్నారు. రెండోది, మా జిల్లా మీద కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి కూడా పూర్తి స్థాయిలో కనపడుతుంది. ప్రతిపక్షాలు ఏమో ఒకవైపు ఈ 15 నెలల్లో ఏ అభివృద్ధి జరగలేదు, కక్షపూరితమైన రాజకీయాలు కేర్ ఆఫ్ అడ్రస్ కూటమి ప్రభుత్వం అని అంటారు. మీరేమంటారు సార్? అది బేసిక్గా వాళ్ళ అపోజిషన్ కదండి, అట్టే మాట్లాడుతుంటారు అనుకుంటాము. ఈరోజు వాళ్ళందరూ కూడా బెంగళూరులో, హైదరాబాద్లో, ఢిల్లీలో పక్కన పెట్టేసి వచ్చి ఊర్లో ఉంటే ఆ డెవలప్మెంట్ ఏంటనేది కనపడుతుంది. వాళ్ళు చేసిన తప్పులు ఏంటి, ఇప్పుడు జరుగుతున్న మంచి ఏంటి అనేది కూడా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ప్రజల్లో ఉండడం అంటే రాజకీయం అంటే లాస్ట్ 2 ఏళ్ళలో వస్తే రాజకీయం చేయొచ్చు. గతంలో 14 నుంచి 19 దాకా అదే చేశారు. సేమ్ స్ట్రాటజీని ఈరోజు ఫాలో చేయాలనుకోవచ్చు. దూరంగా ఉండి ఏదో మీడియాలో, ఇప్పుడు సోషల్ మీడియా దాంట్లో అప్పుడప్పుడు వస్తూ అట్లా మెరుస్తూ పోతా అంటే ప్రజెన్స్ అనేది కనపడుతుంది అనుకుంటా. కానీ ప్రజలు దీన్ని అంతా గమనిస్తున్నారు. ఈ రకంగా బయట ఉండి ఏదో కామెంట్లు చేసి అదే బట్ట అంటించి పక్కన నెత్తి మీద వేసినట్టుగా వేసేసి కూర్చుంటే దాన్ని ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుంది వచ్చే ఎలక్షన్లో మళ్ళీ కూడా కనపడుతుంది. సంక్షేమ పథకాల్లో ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? లేకపోతే ఇంకా 3.5 సంవత్సరాల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఇంకేమేమి జరగబోతున్నాయని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా అండి, పూర్తి స్థాయిలో సంతృప్తిగా ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏదన్నా ఒక తప్పు జరిగినాయి, ఒప్పు జరిగినాయి, పొరపాటున తప్పు జరిగినప్పుడు కవర్ చేసుకునే ప్రయత్నం కంటే కూడా దాన్ని సెటరేట్ చేసుకునే ప్రయత్నం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో పథకాల ఇంప్లిమెంటేషన్లో అక్కడక్కడ స్టార్టింగ్లో చిన్న తప్పులు జరిగిండొచ్చు, కానీ వెంటనే దానిని సెటరేట్ చేసుకొని రెక్టిఫై చేసుకొని ప్రజలకు పూర్తి స్థాయిలో వెళ్ళేటట్టుగా, పథకాలు వెళ్ళేటట్టుగా కూడా నిర్ణయాలు తీసుకోగలుగుతుంది. సో ఏ గవర్నమెంట్కైనా సరే ప్రజలకు కావాల్సింది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్. అది తెలుగుదేశం ప్రభుత్వం నుంచి 100కి 100 అందుతుంది. సో ఇది మొత్తానికి అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభ సక్సెస్ఫుల్గా ముందుకు కొనసాగుతుంది. ఈరోజు వెనకబడినటువంటి మా లాంటి అనంతపురం జిల్లాలో ఇలాంటి సభలు ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పి పరిటాల శ్రీరామ్ వ్యక్తపరుస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం యువకులకు కూడా పెద్దపీట వేస్తూ ఉంది. ఇది చాలా ఆనందదాయకం. రాబోయేటువంటి 3.5 ఏళ్ల పాటు రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మరింతగా అభివృద్ధి ముందుకు కొనసాగుతాయని చెప్పి ఆయన ధీమా వ్యక్తపరుస్తున్నారు. ఇది ప్రస్తుతానికి అనంతపుర సూపర్ 6 పై తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నవాబ్ ప్రాంగణం నుంచి.